పృథ్వీరాజ్ అన్న వీళ్ళకేదో మద్దతు ఇస్తున్నాడనో అరెస్ట్ చేస్తున్నారు కదా. మరి తెలంగాణని నలుమూలల అన్ని శాఖల్లో దోచుక తినే కొండల్ రెడ్డిని, తిరుపతి రెడ్డిని, కృష్ణారెడ్డిని, జగదీష్ రెడ్డిని, ఫహీం ఖురేషిని అరెస్ట్ చేయ రేవంత్ రెడ్డి దమ్ముంటే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గిరిజన రైతుల భూములు దోచుక తిని అపర్ణ కన్స్ట్రక్షన్స్ కి కట్టబెట్టిండు కదా. టిఎస్ఐఎస్ ల్యాండ్స్ లో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ కట్టిండు కదా. 32,000 కోట్ల స్కామ్ చేసిండ్రు కదా. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి. ఈడీ ఎంక్వైరీ కూడా దాని మీద జరుగుతా ఉన్నది. మీకు దమ్ములు ఉంటే నువ్వు ఎవరిని అరెస్ట్ చేయాలి? ఎంపీ రంజిత్ రెడ్డిని అరెస్ట్, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిని అరెస్ట్ చేయి. నీకు దమ్ము ఉంటే నీ అన్నదమ్ములను అరెస్ట్ చేయి. నీకు దమ్ము ఉంటే ఫహీం ఖురేషిని అదుపులో పెట్టుకో. నీకు దమ్ము ఉంటే రోహిన్ రెడ్డిని అరెస్ట్ చేయి. తెలంగాణ కోసము అసలు పూచుక పుల్ల గురించి కూడా మాట్లాడినటువంటి వ్యక్తులు గద్దల్లాగా పొడుచుక తిని తెలంగాణ తింటా ఉంటే, తెలంగాణ కోసం కొద్దో గొప్ప మాట్లాడి ఫైట్ చేసే వాళ్ళని తీసుకెళ్లి బొక్కలేస్తామంటే ఎవడు కూడా చూస్తూ ఊరుకోడు. దుద్దిల్లా శ్రీధర్ బాబు గుర్తుపెట్టుకోవాలి, రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి, కేంద్ర మంత్రులు గుర్తుపెట్టుకోవాలి, ఇటు బీజేపీ వాళ్ళు ఇటు ఇదైనా మీ మూలాలు తెలంగాణ. ఇది గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ బానే ఉంది, ఆయన తిరుగుతున్నాడు, చేస్తున్నాడు కొద్దో గొప్ప. ఆయన పూచుక పుల్ల ఒక ఎంట్రికలా కూడా మీరు ఇక్కడ పనిచేస్తలేదు.